అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతం శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపంతో ఉలిక్కిపడింది. ఆకాశ హార్యాల్లో ఉంటున్న వారు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దేశ తూర్పు ఈశాన్య ప్రాంతంలో ప్రకంపనల తీవ్రత కనిపించింది. ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు. సాధారణంగా ఈ ప్రాంతంలో అత్యంత అరుదుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అలాంటిది ఒక్కసారిగా వచ్చిన భూకంపం సుమారు 4.2 కోట్ల మందిని కలవరపాటుకు గురిచేసింది. శుక్రవారం ఉదయం 10:20 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరికా భూభౌతిక పరిశోధన సంస్థ తెలిపింది. న్యూజెర్సీలోని వైట్ హౌస్ స్టేషన్ కు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని వెల్లడించారు. ఇక దీని ప్రభావంతో కొన్ని విమానాలను దారి మళ్లించారు. అత్యంత రద్దీగా ఉండే ఆమ్ట్రాక్ రైల్వే వ్యవస్థ తమ రైళ్ల వేగాన్ని తగ్గించింది. అధికారులు వంతెనలు, ఇతర ప్రధాన మౌలిక వస్తువులను తనిఖీ చేశారు. మన్హాటన్, బ్రూక్లిన్లతో పాటు బాల్టిమోర్, ఫిలడెల్ఫియా, కనెక్టివిటీ, తూర్పు కోస్తాలోని ఇతర ప్రాంతాల్లో భూకంపం ప్రభావం కనిపించింది. ఐరాస భద్రతా మండలి సమావేశానికి భూకంపం కారణంగా స్వల్ప ఆటంకం ఏర్పడింది. గాజాలో పరిస్థితిపై చర్చించేందుకు ఐరాస దౌత్యవేత్తలు శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రకంపనలు సంభవించాయి. ఆ వెంటనే భూకంపానికి సంబంధించిన అప్రమత్తత సందేశాలతో ఆ మందిరంలో ఉన్నవారి ఫోన్లు మోగాయి. ఈ ఘటనకు సంబంధించి తాము ప్రమాదానికి గురయ్యామని, అమెరికాలోని భారతీయుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని న్యూయార్క్లోని భారత ఎంబసీ ట్వీట్ చేసింది. తాము భారతీయ సభ్యులతో టచ్లో ఉన్నామని, ఎవరికైనా ప్రమాదం జరిగి ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని ఎంబసీ అధికారులు కోరారు. సోమవారం వచ్చేసి ఇంకా 2 days తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం కూడా ఉంది యుఎస్లో. యాక్చువల్గా 2 PM to 4 PM వరకు. సో చాలామంది ఏం చెప్తున్నారంటే ఆ సంపూర్ణ సూర్యగ్రహణం, సోలార్ ఎక్లిప్స్ వల్ల కూడా ఈ న్యాచురల్ కెలామిటీస్ ఇంకా ఏమైనా జరగచ్చు అనే సంకేతంతో భూకంపం వచ్చిందని అనుకుంటున్నారు ప్రజలు ఇక్కడ. తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు చూసామంటే లాస్ట్ 2-3 days బ్యాక్ తైవాన్లో భూకంపం వచ్చింది. ఇక్కడ యుఎస్లో వచ్చేసి నెక్స్ట్ 2 days తర్వాత మనకు సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు. నార్త్ అమెరికా అంటే మెక్సికో, యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈ నార్త్ అమెరికన్ కంట్రీస్కి కొంచెం ఏదో ముప్పు, న్యాచురల్ కలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలు ఏదైనా జరగచ్చు అని కూడా ప్రజలు ఈ సూర్యగ్రహణం వల్ల కూడా అనుకుంటున్నారు. మరి మనం చూడాలి. సో అందరూ కూడా సేఫ్గా ఉండాలని కోరుకుంటాము. మనం అందరం కూడా ఈ న్యాచురల్ ట్రిమర్స్ జరిగినప్పుడు కూడా మనం ప్రజలందరూ కూడా సేఫ్ సైడ్స్ బయటికి వెళ్ళేసి నిల్చోవడం జరిగింది. నేను మీ లక్ష్మణ్, న్యూయార్క్, న్యూజెర్సీ నుంచి రిపోర్ట్ చేస్తున్నాను.